ఒకప్పుడు మనకి స్టోర్పురం ఉండేది. అట్లాగే తమిళనాడులో కొన్ని గ్యాంగ్స్ ఉండేవి, అటెన్షన్ డైవర్షన్. వాళ్ళకి ఒక ఇదేమిటంటే లోకల్ పోలీసులు మా ఏరియాలో మీరు దొంగతనాలు చేయకండి, దే జస్ట్ వాంటెడ్ బి సేఫ్. అది అంటే కింద స్థాయిలో, పై స్థాయిలో అనుకోండి నేను. అరే మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, క్రైమ్ మా దగ్గర చేయకండి, మీరు బయట ఏం చేస్తారో చావండి అని చెప్పారు అనుకోండి, దే హ్యావ్ ఎ ప్రొటెక్షన్. కరెక్ట్. కొన్ని సందర్భాల్లో మనం వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మన పలానా వ్యక్తిని పట్టుకుందాం అనుకుంటాం, మేము మీరు లోకల్గా మీ అసిస్టెన్స్ హెల్ప్ కావాలంటే కనుక చాలా సందర్భాల్లో కింది స్థాయి సిబ్బంది బయటకు ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తారు. వాళ్ళకి ఎవరు బయట నుంచి పోలీసు వచ్చారు, మా పోలీస్ స్టేషన్లో మా ఆఫీసర్స్తో మాట్లాడుతున్నారు, మీరు జాగ్రత్త పడండి అని చెప్పేసి. ఇంకోటి అంటే ఇట్ కుడ్ బి కల్చర్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ జామ్తారా అని మీరు సీరియల్ చూసారో లేదు నాకు తెలియదు, సైబర్ ఫ్రాడ్స్ ఇవన్నీ బీహార్, ముంగేర్, పంజాబ్ ఫర్ డ్రగ్స్ అన్నట్టు కొన్ని పాకెట్స్లో బేసిక్ స్కూల్ డ్రాప్ అవుట్స్ బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఏం కాదు వీళ్ళు. అవును సార్, అవును. ట్రూత్ ఇదేంటంటే త్రూ ట్రైనింగ్ దే అక్వైర్ ద స్కిల్. పక్కన వాళ్ళందరూ చేస్తున్నారు, చూసి నేర్చుకుంటారు. దీనికి పెద్ద టెక్నికల్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ కానీ అవసరం లేదు. సో ఆ ప్రాంతంలో అది బాగా స్ప్రెడ్ అవుతుంది. ఒక్కొక్క ప్లాట్లో ఒక్కొక్క దగ్గర ఒక క్రైమ్ ఉండడానికి కారణం ఏంటంటే ఇట్స్ అ కల్చర్. అది ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారు, ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటారు. అండ్ ఈవెన్చువల్లీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బంధువులు, మన పిల్లలు ఎవరైనా తప్పు చేస్తే మనం తీసుకెళ్ళి చట్టానికి అప్పచెప్తాం, సినిమా చెప్పినట్టు చెప్పాం. వీల్ ట్రై టు షీల్డ్ దెమ్. అది హ్యూమన్ నేచర్. అది మనం ఎందుకు వీడిని షీల్డ్ చేయాలి, ఎందుకు వీడిని ప్రొటెక్ట్ చేయాలి, తీసుకెళ్ళి అప్పచెప్పేద్దాం చట్టంగా అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? 100కి 1 కూడా ఉండరు. సరే పొరపాటు జరిగితే జరిగి ఉండొచ్చు, తప్పు జరిగితే జరిగి ఉండొచ్చు, ఇంకోసారి జాగ్రత్తగా ఉంటాము, చేయనీయకుండా ఉంటాం అంటారు తప్ప ఏజెన్సీస్కి కోఆపరేట్ చేసి అప్పచెప్పాలని ఎంతమందికి వస్తుంది? రాదు. ఆ ఆలోచన ధోరణి ఉన్నంతసేపు ఇది కంటిన్యూ అవుతుంది. నేవీలో, ఎయిర్ ఫోర్స్లో, బోర్డర్ సెక్యూరిటీస్లో ఉన్న ఒక టఫెస్ట్ ట్రైనింగ్ పార్ట్ కానీ ఒక నమ్మకాన్ని ఒక వ్యక్తిలో మనం చూడగలుగుతాం అక్కడ. అంటే ఒక ఏమంటారు, వాట్ యు కాల్ దట్, ట్రస్ట్ వర్తి అనేది వాళ్ళు నరనరాన జీర్ణించుకుపోయిన వ్యక్తుల్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి మరీ తీసుకుంటారని అంటారు. అలాంటి ఒక విధానాన్ని పోలీస్ డిపార్ట్మెంట్లో అవసరం ఉందంటారా, తీసుకురావాల్సిన అవసరం ఉందంటారా? ప్రయత్నం చేయడం తప్పులేదు, బట్ ప్రాక్టికల్గా కొంచెం అంత కష్టం, అంటే నేను అసాధ్యం అన్ను, కష్టసాధ్యమైన విషయం. ఎందుకంటే ద వెరీ నేచర్ ఆఫ్ జాబ్ ఈజ్ వెరీ డిఫరెంట్. ఎందుకంటే అక్కడ లైన్ అవతల మన శత్రువులో మనకు తెలుసు అక్కడ. కరెక్ట్. అండ్ శత్రువుతో మనం కన్నీవ్ అయితే మన దేశ ప్రయోజనాలు దర్ రిస్క్, దర్ ఇన్వాల్వ్డ్. అండ్ నరనరాన వాళ్ళకి దేశభక్తి నూరిపోస్తారు, వాళ్ళు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డ వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. ఈ చిన్న చిన్న విషయాలకి ఐ డోంట్ థింక్ దిల్ గెట్ క్యారీడ్ అవే, దే గెట్ ఇన్ఫ్లుయెన్స్. ద వెరీ నేచర్ ఆఫ్ ద జాబ్ ఇస్ డిఫరెంట్. ఇక్కడ ఏం చేస్తాం, మనం సొసైటీలోనే ఉంటాం, సొసైటీలో వ్యక్తితో డీల్ చేస్తుంటాం. సొసైటీలో ఉండే అన్ని అవలక్షణాలు మనకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పోలీస్ అనే సెపరేట్ ఎంటిటీ కాదు కదా. రేపు మీ ఇంట్లో మీ పిల్లలు, మీ బంధువుల పిల్లలు ఎవరైనా పోలీస్ కావచ్చు కదా. సొసైటీలో ఎన్ని రకాల మంది వ్యక్తులు ఉంటారో అన్ని రకాల వ్యక్తులు మీకు పోలీసులో కూడా కనిపిస్తారు. అవును. త్రూ ట్రైనింగ్ అండ్ డిసిప్లిన్ రూల్స్ ద్వారా కొంత క్రమశిక్షణ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం, కానీ 100% తీసుకొస్తాము అని చెప్పలేము. ఎందుకంటే మిలిటరీ, పారామిలిటరీ వాళ్ళ విధులు, విధి విధానాలు, ద వెరీ నేచర్ ఆఫ్ జాబ్ ఈజ్ డిఫరెంట్. కాబట్టి వాళ్ళలో ఇంబైబ్ చేసినంత డీప్గా ఇక్కడ తీసుకోవడం కొంత కష్టం. అది ఐ డోంట్ సే ఇట్స్ ఇంపాసిబుల్, ఇట్స్ డెఫినెట్లీ డిఫికల్ట్. ప్రయత్నం అయితే చేస్తే కొంతవరకు తప్పకుండా చేస్తూనే ఉంటాం. ఇది ఇస్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. బట్ ఎక్కడో చిన్న చిన్న ఎబరేషన్స్ ఉంటూ ఉంటాయి. మానవ సహజమైనటువంటి కొన్ని తప్పిదాలు చేయడం. అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎవరైనా వేరే వాళ్ళు తప్పు చేస్తే దాని పెద్ద రియాక్షన్స్ ఉండవు. తప్పు చేసిన వాళ్ళని ఆపవలసిన వాళ్ళు తప్పు చేస్తే వీ హ్యావ్ ఎ బిగ్గర్ రియాక్షన్. ట్రూ. సహజం కదా అది. కంచె చేరమేస్తే అది ఏమవుతుందంటే వేరే వాళ్ళు ఎవరైనా చేస్తే జనరల్ తీసేసుకుంటారు. అంటే వీళ్ళు చేయకుండా ఆపాలి కదా, వీళ్ళే చేస్తే ఎలా అనేది దిస్ ఛాలెంజ్. అది. ఇంకోటి ఏంటంటే పోలీస్కి ఎప్పుడు కూడా నెగిటివిటీ స్ప్రెడ్ అవ్వడం కారణం ఏంటంటే పోలీస్ స్టేషన్కి అన్ని సందర్భాల్లో దాదాపు 100కి 99 సందర్భాల్లో ఇద్దరు వ్యక్తులు వెళ్తారు. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు తప్పు చేసిన వాళ్ళు, ఒకరు బాధితులు, ఒకరు నిందితుడు అయి ఉండాలి జనరల్గా. సో బాధితుడు వెళ్ళి నాకు న్యాయం జరగాలి, అతని మీద చర్య తీసుకోవాలని కోరుకోవడంలో ఇబ్బంది లేదు. బట్ నిందితుడు కూడా ఏం ఆలోచిస్తాడు, నన్ను చూసి ఉన్నట్టు వదిలిపెట్టాలి, నాకు సాయం చేయాలి, దే షుడ్ కన్సిడర్ మీ అనుకుంటాడు. ఈదర్ వే బయటకు వచ్చిన తర్వాత బాధితుడికి న్యాయం జరగకపోతే అతనిలో అసంతృప్తి ఉంటుంది, నిందితుడికి అవుట్ ఆఫ్ ద వే సాయం చేయకపోతే అతనికి కూడా అసంతృప్తి ఉంటుంది, ఉండకూడదు. సో ఈదర్ వే పోలీస్ దగ్గరికి వచ్చిన ప్రతి ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి అసంతృప్తితో బయటకు వెళ్తాడు. ఇది అన్ని డిపార్ట్మెంట్లో జరగదు. చాలా డిపార్ట్మెంట్స్లో ఒక వ్యక్తి వెళ్తాడు, అతని పని తొందరగా కావాలంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడా, బ్రైబ్ చేస్తాడా, ఇంకోటి చేస్తాడు, అసంతృప్తి ఏమి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది లైన్లో ఉన్నారు, నేను నా నెంబర్ 101, నాకుండే పరపత్తోనో లేకపోతే ఇంకొక దాని నేను ముందుకెళ్ళి నా పని చేసుకుని వెళ్ళిపోతే దాని ప్రభావం ఈ 100 మంది మీద ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది, ఒకరి మీదకి రాదు. అది అసలు అది తెలియని కూడా తెలియదు, అర్థం కూడా కాదు. కాబట్టి జనరల్గా పోలీస్ గురించి అపోహలు, నెగిటివిటీ, కొంత అసంతృప్తులు, వెరీ నేచర్ ఆఫ్ ద జాబ్ అంటాను నేను. అది రైట్. దట్స్ ద రీజన్. ఈ మోసాలు చేసే వాళ్ళలో, హత్యలు చేసే వాళ్ళలో ఉన్నంత టెక్నాలజీ
మన డిపార్ట్మెంట్లో ఇంకొంచెం అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉందంటారా? లేదండి, వీఆర్ వెరీ మచ్ అడ్వాన్స్. అట్లీస్ట్ యాజ్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ తెలంగాణ స్టేట్ పోలీస్ ఆ విషయం గర్వంగా చెప్పగలుగుతాం. టెక్నాలజికల్ ఇప్పుడు కాదు, మిగతా అన్ని రాష్ట్రాల కన్నా ఇప్పటి నుంచి కూడా మనం ముందున్నాం. ఆఫ్ ది రికార్డ్ ఏంటంటే చాలా రాష్ట్రాల్లో జరిగే సెన్సేషనల్ క్రైమ్ డిటెక్షన్ కానీ, టెర్రర్ మాడ్యూల్స్ని బ్రేక్ చేయడం కానీ, వామపక్ష తీవ్రవాదాన్ని అరికట్టడంలో కానీ తెలంగాణ స్టేట్ పోలీస్ మన ఇంటెలిజెన్స్ మన నెట్వర్క్ చాలా విస్తృతంగా పనిచేస్తుంది. కాకపోతే ఓపెన్ వచ్చి క్లెయిమ్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైతే మేజర్ వర్క్ అవుతుంది, మేజర్ గ్యాంగ్ అరెస్ట్ అవుతుంది, లేదా ఒక మాడ్యూల్ని బ్రేక్ చేస్తారు, పలానా దగ్గర దొరికారని చెప్తారు తప్ప దీంట్లో తెలంగాణ పోలీస్ ప్రమేయం ఉంది, వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ చేసామని చెప్పరు. కాబట్టి డెఫినెట్లీ వీఆర్ అడ్వాన్స్డ్. రైట్. ఇది కాన్స్టెంట్ అప్డేషన్. ఎగ్జాక్ట్లీ. శతకోటి దరిద్రాలకు అనంత రూపాయలని చెప్పి వాళ్ళు కొత్త కొత్త మార్గాలు వెతుకుతుంటారు. వాళ్ళని మనం కూడా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ టెక్నాలజీ ఈజ్ ఆన్గోయింగ్ ప్రాసెస్, కంటిన్యూస్గా అయిపోతుంది. నిన్న నేర్చుకున్న టెక్నాలజీ నిన్న అయిపోతుంది, ఇవాళ కొత్త వస్తుంది. ఎగ్జాక్ట్లీ. నేరస్తులు కొత్త పందాలకు వెళ్ళినప్పుడు వాళ్ళని ఆపడానికి మనం కూడా అప్డేట్ అవుతూ ఉండాలి. I think we are geared up. We have a lot of support. టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ వాడే చాలా రాష్ట్రాల్లో మనం ముందున్నాం. కన్నా కూడా తెలంగాణ రాష్ట్రం ముందుంది అనుకుంటాను నేనైతే. అంటే ఇప్పుడు సిటీ మొత్తం సీసీ కెమెరాస్ గత కొంతకాలంగా చాలా అప్డేట్ అవుతూనే ఉన్నాయి. బట్ ఇదే సిస్టము అంటే మీరు లాస్ట్ టైం మీరు కేసు డీల్ చేసినప్పుడు అంత సీసీ కెమెరాస్ అవి అంత ఐ థింక్ లేవేమో అని అనుకుంటున్నాను నేను. ఇందాక మీరు ఓల్డ్ సిటీ కేసు చెప్పినప్పుడు అక్కడ ఓల్డ్ సిటీలో కూడా ఇంతే సీసీ కెమెరా వ్యవస్థ అంతా ఉందా అండి? బ్రాడ్లీ ఉంది. అంటే కొత్త మన న్యూ సిటీలో ఉన్నంత విస్తృతంగా లేకపోవచ్చు, బట్ బ్రాడ్లీ ఉంది. ఎందుకంటే 90% మంది శాంతి కాముకులు, చట్టాన్ని కట్టుబడే వాళ్ళు. అది ఓల్డ్ సిటీ అయినా న్యూ సిటీ అయినా, ఓల్డ్ సిటీలో అంతా చట్టపడి వాళ్ళు ఉంటారు, ర్యాష్ ఎలిమెంట్స్ ఉంటారు, క్రైమ్ చేస్తారు అనేది ఒక అపోహ. అక్కడ కూడా పీస్ లవింగ్ పీపుల్ ఉంటారు. ఎక్కడైనా కొద్దిపాటి మంది అబరేషన్స్ ఉన్నవాళ్ళు, తప్పు చేద్దాం అనుకున్న వాళ్ళు ఉంటారు. కాబట్టి అక్కడ ఏరియాలో ఒక ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్, సీసీ కెమెరాస్ లాంటి అందరికి సేఫ్టీ కాబట్టి చాలా మంది పెట్టారు. చాలా ఐ డోంట్ వాంట్ కంపేర్ ఇట్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సైబర్ యాక్టివిటీ ఉండే ఏరియాలో ఏమవుతుందంటే పెద్ద పెద్ద సైబర్ కంపెనీస్ వాళ్ళ CSR లో భాగంగా వాళ్ళు దే ఫండ్ లాట్ ఆఫ్ ఫండ్స్ తో బయట ముందుకు వస్తారు, వచ్చి ఇవన్నిట్లో సపోర్ట్ చేస్తారు. దట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ మనకు ఓల్డ్ సిటీలో దొరకకపోవచ్చు. దాతలు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఇటువంటి టెక్నాలజీని సపోర్ట్ చేసేది. బట్ స్టిల్ గవర్నమెంట్ లాట్ ఆఫ్ ఫండ్స్ ఇస్తుంది. ఒకప్పుడు గవర్నమెంట్ ఇనిషియేటివ్ చాలా చోట్ల, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీనియర్ ఆఫీసర్గా నాకు అవకాశం వచ్చింది అనుకోండి, గవర్నమెంట్ తరఫు నుంచి ఒక 1000 కెమెరాలు పెట్టమని చెప్తే నేను నా విచక్షణ ఉపయోగించి ఏం చేస్తాను, నేను ఆల్రెడీ సైబర్ ఏరియాస్ అన్నింటిలో ఉంది, ఈ కొత్తగా వచ్చిన వాటిలో అవకాశం ఉంటే వీరైతే ఇక్కడ కొంచెం వెనకబడిన ప్రాంతాలు ఏవైతున్నాయి మీరు అన్నట్టుగా ఓల్డ్ సిటీ అట్లాంటి చోట ఎక్కువ పెడదామన్న ప్రయత్నం చేస్తాం కదా, అది మా డిస్కషన్లో ఉంటుంది. బ్యాలెన్స్ చేసే ప్రయత్నం జరుగుతుంది. మీకు లాస్ట్ ఇయర్ కన్ఫర్మ్ అయిందండి IPS? యాక్చువల్లీ కాలేదు ఇంకా, అది ఈ గొడవల్లో బడి ఆగింది. నా కింద ఉన్న వాళ్ళు ప్రమోట్ అయ్యి కూడా 5-6 ఏళ్ళు అయింది, నాది ఆగింది. బహుశా ఇప్పుడు క్లియర్ అవుతుంది. ప్రస్తుతానికి మీకున్న బాధ్యతలు అంటే ఏం చెప్తారు? వృత్తిరీత్యా నేను ప్రస్తుతం లాస్ట్ 6-7 ఇయర్స్ నుంచి గొడవ తర్వాత హైదరాబాద్ సిటీ పోలీస్ ట్రైనింగ్ వింగ్లో ప్రిన్సిపల్గా ఉన్నాను నేను. హైదరాబాద్ సిటీలో భాగం కాబట్టి హైదరాబాద్ జరిగే అన్ని మేజర్ ఈవెంట్స్లో, కార్యక్రమాల్లో, బందోబస్తులో నేను బాగా వస్తున్నాను. లాంగ్ అసోసియేషన్ హైదరాబాద్ సిటీతో ఉన్నది కాబట్టి చాలా కాలం ఇంపార్టెంట్ టాస్క్ ఫోర్స్ లాంటి వింగ్స్లో పనిచేసాం కాబట్టి సీనియర్ ఆఫీసర్లు మన గురించి అవగాహన ఉన్నవాళ్ళు చాలా సందర్భాల్లో మన ఇన్పుట్స్ అడగడము, ఇన్పుట్స్ తీసుకోవడము, ఏదైనా మేజర్ డెసిషన్స్ తీసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ రియార్గనైజేషన్ అయింది, కొత్తగా డివిజన్స్ అన్నీ ఏర్పడ్డాయి. అప్పుడు ఆఫీసర్స్ అన్నారే మీరంతా పాత వాళ్ళు, మీకు తెలుసు ఏరియా మీద పూర్తిగా అవగాహన, వై డి యూ కమ్ అండ్ జాయిన్ ద టీమ్ అన్నారు. అట్లాంటి విషయాలు ఇన్వాల్వ్ చేస్తారు. అఫ్కోర్స్ నాకుగా నేను వెళ్ళడం తగ్గింది గత కొంతకాలంగా ఈ అన్ని గొడవల తర్వాత. బట్ ఎవరైనా సీనియర్ ఆఫీసర్స్ పిలిచి మాకు ఏదైనా బాధ్యతలు అప్పచెప్తే వి డెఫినెట్లీ టేక్ ఇట్. అంటే నా ఉద్యోగం ఇదే, నేను ఇంతవరకే చేస్తాను, చేయను అని లాంటి సిచ్యువేషన్ ఏం లేదు. ఆ విషయం మీ గురించి నేను తెలిసిన వాళ్ళు అడిగినప్పుడు హీఈస్ పర్ఫెక్షనిస్ట్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్ కూడా ఆయన ఇది చెప్పారు. యాక్చువల్లీ దీంట్లో అతివాదులు మితవాదులు ఉంటాం. అంటే మన స్వాతంత్రం ఇండిపెండెన్స్ స్ట్రగుల్ అప్పుడు చదువుకున్నాం కదా, అతివాదులు మితవాదులు అని చదువుకున్నాం. ఉంటుంది అంటే బేసిక్గా చాలామంది ఆఫీసర్స్ ఏంటంటే డిసిప్లిన్ యూనిఫామ్ ఫోర్సెస్ ఉన్నాం కాబట్టి గమ్యంతో పాటు మార్గం కూడా జస్టిఫై కావాలనుకుంటారు. ఎండ్స్ అండ్ మీన్స్ రెండు జస్టిఫై కావాలనుకుంటారు. కరెక్ట్. ఒకప్పుడు నా మైండ్ సెట్ నేనేమనుకుంటున్నా అంటే టు క్రాక్ ద గోల్, ఆ పని సాధించాలి కాబట్టి అవసరమైతే మీన్స్ డివేట్ అయ్యి వెళ్ళాను. ఈ వచ్చిన కాంట్రవర్సీ అని అట్లా వచ్చినాయి ఇవన్నీ. సో బేసిక్గా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఏదైనా ఒక స్టెప్ వేస్తే తద్వారా ఏర్పడే పరిణామాలకి, అంటే ఇట్ కుడ్ బి గుడ్ ఆర్ బ్యాడ్, పేరు వచ్చినా మనకే వస్తుంది, తద్వారా ఇబ్బందులు వచ్చినా మనకే వస్తాయి. కాబట్టి రెండింటికి సిద్ధపడి ముందుకెళ్ళాలి. పేరు వచ్చినప్పుడేమో ఇవి క్లెయిమ్ ఇట్, వివాదాల వల్ల ఏమైనా ఇబ్బంది వచ్చి సర్వీస్లో ఏమైనా మనకి సెట్ బ్యాక్స్ అయితే చాలామంది అరే ఎందుకు చేశాను అనుకుంటారు. అది ఆ ఆలోచన ముందే ఉండాలి మనకి. కరెక్ట్. లోతు తెలిసే దిగుతున్నాం కాబట్టి దానిలో మంచి వచ్చినా చెడు వచ్చినా వీ షుడ్ టేక్ ఇట్ అండ్ విల్ టేక్ ఇట్ ఆల్సో.
ట్రూ. ఇక్కడ ఉండాలి అది ఆ క్లారిటీ.